ఇదిగో శ్రీగణేశుడి కథ తెలుగులో. పూర్వకాలంలో పార్వతీదేవి తన శరీర మలినాలతో ఒక బాలుడిని సృష్టించి అతనికి ప్రాణం పోసింది. అతడే గణేశుడు. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్ళి నేను వచ్చేవరకు ఎవ్వరినీ లోపలికి అనుమతించవద్దు అని గణేశుడికి ఆజ్ఞ ఇచ్చింది. అదే సమయంలో శివుడు అక్కడికి వచ్చాడు. గణేశుడు శివుణ్ణి అడ్డుకున్నాడు. కోపించిన శివుడు తన త్రిశూలంతో గణేశుని తల నరికివేశాడు. విషయం తెలిసిన పార్వతీదేవి తీవ్రంగా దుఃఖించింది. ఆమె కోపాన్ని శాంతింపజేయడానికి శివుడు దిక్కులవైపు చూసి కనిపించిన మొదటి జీవితలను గణేశునికి అమర్చమన్నాడు. అది ఏనుగుతల. ఈ విధంగా గణేశుడు ఏనుగుతలతో పునర్జన్మ పొందాడు. శివుడు అతనికి విఘ్నేశ్వరుడు, గణనాథుడు అనే పేర్లు పెట్టి అన్ని శుభకార్యాలకు ముందు పూజించబడే దేవుడిగా వరమిచ్చాడు.